ఏంటి ఈ రోజున అంబటి రాంబాబు బయటకొచ్చిన తరుణంలో జైలు నుంచి బయటకొచ్చిన వెంటనే మళ్ళీ పోలీసులతో వాగ్దానం దిగాడు. అసలు పోలీసులు ఏం చేసుకుంటారో చేసుకోండి. మళ్ళీ జైల్‌లో ఉండడానికే నేను రెడీ అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాను. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తాను అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. అసలు ఆ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? జైలు నుంచి బయట రాంగానే మళ్ళీ ఇంకొక నోటీస్ కూడా ఇచ్చాడు అంబటి రాంబాబుకి. ఏం చెప్తారు మీరు? అంబటి రాంబాబు అంటే సిగ్గులేని జన్మ. ఎందుకంటే అసలు ఏమాత్రం ఆయన వయసుకి ఆయన మాట్లాడేదానికి అసలు మన జైలు నుంచి వచ్చి కూడా అంటే తగ్గేదే లేదని యాక్షన్ చేసి చూపిస్తున్నాడు. అసలేమన్నా సిగ్గు సనలకు అసలు డీసెంట్‌గా నేను ఒక మాజీ మంత్రినని కూడా మర్చిపోయినప్పుడు నిన్ను అలాగే ట్రీట్ చేస్తారు పోలీసులేని జనం గూడా. నువ్వు మాజీ మంత్రి అంటే డీసెంట్‌గా ఉండాలి. నువ్వు వచ్చావు, అరెస్ట్ చేశారు, ఎళ్లారు, మళ్ళీ వచ్చి నువ్వు ఎళ్ళు. అంతేగాని తగ్గేదే లేదంటాం. పోలీసులతో అయి వదలండి అని చేతులు ఈదులు ఇచ్చుకోవటం. వాళ్ళ మీద గొడవ పడటం. ఏం దానికి అర్థం? అంటే వీళ్ళందరికీ ఏం చెప్పా అంటే జగన్మోహన్ రెడ్డి 29లో మనం గెలుస్తాము. గెలిచినప్పుడు ఎవరైతే ఎక్కువ సార్లు కేసులు పెట్టి చంద్రబాబుని తిట్టారో వాళ్ళందరికీ నేను మంచి మంత్రి పదవులు ఇస్తాను హోమ్ మినిస్టర్ లెవెల్‌లో అని చెప్పాడనమాట. వీళ్ళకి లేకపోతే ఫైనాన్స్ మినిస్టరో అట్లాంటివి అంటే బాగా తినొచ్చుగా. హోమ్ మినిస్టర్ అంటే ఇంకా బాగుంటది కదా! అలాంటివి ఇస్తాను. అప్పుడు మీరు ఆట ఆడుకుందురు గాని చెబుతున్నాడుగా అందరూ బట్టలిప్పదీత్తా వచ్చి అని చెప్పి. అందుకని వీళ్ళందరూ పోటీలు పడి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సార్లు జైల్లో ఉండాలి. ఆయన 16 నెలలుంటే మేము 18 నెలలు ఉండాలి అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. అందుకని ప్రతి వాడు గొడవ ఆడటం, జైలుకి పోతే వాళ్ళు గొప్ప ఫీల్ అవుతున్నారు. జగన్ రెడ్డి అన్ని రోజులు ఉన్నాడు, మనమే అంత ఆఫ్టర్ ఆల్ అనుకుంటున్నారు. అంతేగాని ఇట్ట జైలుకొచ్చినోడు పదే పదే మీ చేష్టలు చూసి జనం ఇంకా మీకు సిగ్గులేదని చెప్పి మీకు ఓ పక్కన ఊసి పెడుతున్నారు. ఎందుకంటే మీ వయసుకి నువ్వు ఇంకా ఒక లాయర్‌వి. నువ్వు ఇంక న్యాయవాది వృత్తిలో ఉండవు. నువ్వు గౌరవించాలి. పద్ధతిగా మాట్లాడాలి. అది చెయ్యాలి. అది కూడా లేకుండా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు చిల్లరగాళ్ళకి మళ్ళీ ఏమనుకోవాలి ఈళ్ళని? అంబటి రాంబాబు అసలు తగ్గేదిగా. అంబటి రాంబాబునండి పద్దా తీసుకెళ్ళాలి. వీళ్ళని శాశ్వతంగా జైల్లో పెట్టే మార్గం ఆలోచించాలి. చంద్రబాబు గారు అటు పెట్టట్లే ఈళ్ళని అసలు. మళ్ళీ పోతున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు, ఎళ్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు. అదేమంటే మేము బెయిల్ మీద వచ్చే కేసులంటే వీళ్ళు అసలు ఈ రకంగా నోటి దోల వదిలిచ్చేయి పెట్టాలి వీళ్ళకి. మమ్మల్ని కొట్టారు, కొడితే అటు చేత్తాడాయన? కొట్టాను ఆళ్ళే జగనే చెబుతున్నాడు అంబటి రాంబాబుని కొట్టారని. అంటే వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కొట్టారు కదా! పట్టాభి గారిని, మరి ఆర్ఆర్‌ని వీళ్ళందరిని కొట్టారుగా ట్రిపుల్ ఆర్ గాని. అందుకని ఈయన్ని కూడా కొట్టారని వీళ్ళు అనుకుంటున్నారు. కొడితే అటు చేత్తాడా అంబటి రాంబాబు? కొడితే బయటకొచ్చి ఇంకా 3 ఏళ్ళు ఉంది చంద్రబాబు గారి పాలన. బయటకొచ్చి అలా చేస్తారండి వీళ్ళు కొడితే. కాబట్టి వీళ్ళకసలు సురుకు తగలటల్లా. జైలు, బెయిలు వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయినాయి. ఫ్యాషన్ కాదు అది ఏముందిలే మనం అట్ట పోయి ఇట్ట మనకి ఎంతోమంది లాయర్‌లుండారు. మనం ఎంతోమందిని పట్టుకొని మనం జైలు తీసుకొని ఢిల్లీ లెవెల్‌లో అయినా తెచ్చుకుంటారు. వీళ్ళకసలు సిగ్గు లేదు. ఢిల్లీ పోయి అని లాయర్‌లని తెచ్చుకొని బెయిల్ తెచ్చుకునేటట్టు ఉండారు వీళ్ళనమాట. కాబట్టి ఎప్పటికైనా సరే బాత్రూమ్‌లో జారి పడ్డాడు. ఆ! జైలు ఈయనకి ట్రైనింగ్ సెంటరు. ఆ! ట్రైనింగ్ సెంటర్ అయితే ఉండపోయా జైల్లోనే ట్రైనింగ్ అంటే అచ్చగా నువ్వు జైల్లో ఖైదీలాగా ఉండాలనుకుంటున్నాడు. జైలు ట్రైనింగ్ సెంటర్ అంట. ఉండు ఖైదీలాగా జైల్లో ఇంక మరీ మంచిది కదా! ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చక్కగా జైల్లోనే ఇంకా బుద్ధిగా ఉండు. ఇంకా ఈ గొడవలన్నీ ఎందుకు పోలీసులతో గొడవలెందుకు? ఆ! మళ్ళీ జైల్లో పెట్టినా నేను తగ్గేదే లేదంటాం. లేతే జారి పడ్డాను. చేతికి చెట్టు తగిలిందంటే జైల్లో చెట్లు చూసుకోకుండా నడుస్తున్నావా? లేతే జారి పడితే దానికి బాధ్యత ఎవరిది జైల్లో? జైల్లో జారి పడితే ఇళ్ళల్లో కూడా జారి పడుతున్నాడు బాత్రూంలో ఇవాళ. ఫ్లోరింగ్ అట్ట ఉందా ఎవరిళ్ళల్లో అయినా? జైల్లో అయినా నువ్వు జారి పడితే జైల్లో జారి పడ్డా, చేతికి చెట్టు తగిలిందంటే ఇట్లాంటియన్నీ నువ్వు వేరే ఎందుకు చెబుతున్నావు బయటకొచ్చి? అంటే నాకు దెబ్బలు తగిలినాయి అని చెబుతున్నావా? లేతే నాకు అలవాటయిందని చెబుతున్నావా? జైలు అలవాటు అవ్వటం మంచిదేలే. ఎందుకంటే వీళ్ళు శాశ్వతంగా జైలు శిక్షకి అదేదన్నా చంద్రబాబు గారు రెడీ చేస్తే బావుండు అనుకుంటున్నామండి. ఆ బాబు గారేమో అయ్యేం చేయటంలా ఆయన. అసలు ఆయన మీద జనానికి ఎందుకంటే కార్యకర్తలకు గాని ఎవరికైనా వీళ్ళని అసలు ఏం చేయటం లేదని చెప్పి నిజంగా మా బోటోళ్ళకి చాలా మందికి ఉంది. నా బోటోళ్ళు కాదు కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళు అదే అంటున్నారు. ఈళ్ళని ఎందుకు జైల్లో పెడతల్లా? వీళ్ళెందుకు ఇట్లా మాట్లాడుతుంటే ఊరుకుంటున్నారు? వీళ్ళందరూ తిట్టుంటే ఎవరో ఒక ఆవిడంట ఆయన్ని తిట్టిందంట. తిడితే నువ్వేమన్నా లార్డ్‌వా ఏంటి? నువ్వు తిట్టావు నువ్వు. ముఖ్యమంత్రిని తిట్టావు. 6,00,00,000 ప్రజాప్రతినిధిని 6,00,00,000కి ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రిని తిట్టావు గనుక నిన్ను జైలు కేసు పెట్టారు. ఆవిడెవరో నన్ను తిట్టింది. ఆవిడ మీద కేసు పెడతలేదని మీ వాళ్ళందరూ నీలుగుతున్నారు సోషల్ మీడియాలో. ఎందుకు పెట్టాలి? ఆవిడ మీద ఎందుకు పెట్టాలండి? నువ్వు మామూలు ఆడివే నువ్వు తిట్టావు. నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు ఇప్పుడు. ఇప్పుడు మామూలు పర్సన్‌వి. నువ్వు చేసేది ఇంకా ఘోరంగా నువ్వు అంటే చేసేయి. నిన్న ఏదైతే అంబటి రాంబాబు బయటకొచ్చిన తరుణంలో కార్యకర్తలందరూ వస్తా ఉన్నప్పుడు 30 యాక్ట్ ఉన్నందువల్ల ఈళ్ళందరూ ఐ మీన్ ఇలా ఉండటం కుదరదు. ర్యాలీ చేసుకుంటూ ఎళ్ళటం కుదరదని చెప్పి పోలీసులు అంబటి రాంబాబుకి ఇది ఇవ్వటం చూసాము. అదే విషయంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ మీరు గాని నన్ను వెళ్ళలేకపోతే పాదయాత్ర చేసుకుంటూ ఎళ్తాను. రాజమండ్రి నుంచి 10 రోజులైనా, 5 రోజులైనా గుంటూరుకు పాదయాత్ర చేసుకుంటూ వస్తానంటున్నాడు మరి అంబటి రాంబాబు. ఎలా చూడొచ్చంటారు?
చేస్తే బాగుండేది, వదిలేస్తే బాగుండేదండి పోలీసులు పాదయాత్రగా. ఈయన ఎమ్మటే ఎంతమంది 30 యాక్ట్ నీకు తెలియదంగానే అమరావతి రైతుల మీద బాగా ప్రయోగించారు వీళ్ళు కాలం నాడు. మేము ఎప్పుడన్నా బయటికి రాని అమ్మ 30 యాక్ట్ ఉందని మా ఇంటి ముందు ఇనప కంచెలు వేసేవాళ్ళు బయటికి రానికుండా. ఆ 30 యాక్ట్ మన జగన్ ఉన్నప్పుడు పెట్టారు, ఆయన పరామర్శకు వచ్చే రోజు. అది ఎందుకు ఉపయోగించలారో జనం చూసారు ఎట్టొచ్చారో. మమ్మల్ని ఏం కొట్టి లాగి వ్యానుల్లో పడేశారు మేము బయటకు వస్తే. మీకెందుకు లేదా 30 యాక్ట్ అంటే? ఎవరైనా మీ మహిళని ఎంత గౌరవించారో అమరావతి ఉద్యమం చూస్తే తెలిసింది. మహిళల గురించి మొసలు కన్నీరు గార్చే జగన్మోహన్ రెడ్డికి ఇవాళ అమరావతి మహిళని మీరు ఎంత గౌరవంగా చూశారో, ఎంత బాగా చూశారో. మమ్మల్ని తలకాయలు జుట్టే బీకారో, చెవులే బీకారో, ఇగో చీరలే లాగిచ్చారో పోలీసుల చేత. వీళ్ళు ఎంత మమ్మల్ని అసహ్యకరమైన రీతిలో మమ్మల్ని ట్రీట్ చేశారు పోలీసుల చేత. బోర్మని మేము 7 రోజు లేదు 5 ఏళ్లలో కూర్చొని కంటికి ముంటికి ఏకదారుగా. ఇంకా నువ్వు మహిళల గురించి చెప్పావంటే ఎవరయ్యా నిన్ను నమ్మేది? ఆంధ్రప్రదేశ్లో నేనేదో సంక్షేమ పథకాలు సంక్షేమం ఈ పథకాలు ఏవి ఇచ్చావు? నీ సొమ్మేమి ఇలా ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టి తెచ్చావు. గవర్నమెంట్ ఆఫీసులు రైతు బజార్లు తాకట్టు పెట్టి తెచ్చి ఇచ్చావు. ఇవాళ సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు అంటే ఆయన ఏం తాకట్టు పెట్టమంట? ఆంధ్రప్రదేశ్ను కూడా పెట్టేవాడు. నువ్వు కనుక 5 ఏళ్లలో వస్తే మేమందరం ఆత్మహత్య, అమరావతి రైతులు ముందు వరుసలు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, తర్వాత వెనక మెల్లిగా చేసుకునేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అంతా నువ్వు తాకట్టు పెట్టేవాడు ఎవడో అక్కడికి. మరి ఈ రోజున పోలీసుల దగ్గరుండి అంబటి రాంబాబుని కొట్టించారు, ఇంటి మీద దాడి చేపించారు, కార్లు మొత్తం ధ్వంసం చేపించారని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. పోలీసులు ప్రభుత్వం కలిసి నా మీద అన్యాయంగా కేసులు పెట్టారని చెప్తారు. నిజంగా పోలీసు వ్యవస్థ మొత్తం అలా పనిచేస్తుందా మేడం? పోలీసులు ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ పనులు చేస్తారని ఎవరికైనా అండి, ఐఏఎస్లు కానీ ఈ పోలీసులు కానీ ఐపీఎస్లు కానీ ప్రజలకు మేలు చేసే 100% వాళ్ళు వెబేగా ఉండి చేయాలనుకుంటారు. ప్రజలు మేలు చేసే అయితే చెయ్యాలి ఖచ్చితంగా ఇద్దరు కలిసి. కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనుల్లో కొంతమంది పోలీసులు చేస్తున్నారేమో తెలియదు. కానీ నిన్న అంబటి రాంబాబు గారు అసలు ఆ గొడవ కారణం ముందు ఎవరండి? పోలీసులు చేశారు నుంచోనంటే ఓప్లెస్ అంతమంది వచ్చిన పోలీసులు అయినా. నిన్న నువ్వు 30 సెక్షన్ పెడితే ఎవరన్నా ఉండారా? నువ్వు బంగారుపాళ్యం పోయినప్పుడు ఎంత పోలీసులు నిన్ను ఆపగలిగారు? లారీలు పెట్టి మామిడికాయలు దొక్కిస్తుంటే ఎస్పీ వచ్చి నీ దగ్గరకు వచ్చి అరిసేనా నువ్వు లెక్క చేయిపోయావు. అక్కడ ఎస్పీ వచ్చి ఈరోజు నువ్వు పోలీసులు దాని గురించి నువ్వు చెబుతావు. నీ హయాంలో పోలీసులు ఎంతమంది వాళ్ళ బట్టలు యూనిఫామ్ తీసుకొచ్చున్నారు చూడండి. సీతారామాంజనేయులు ఏంటి విషయాలు వీళ్ళందరూ ఎవరు సహకరించారు? అంత పెద్ద ఐపీఎస్లు. మళ్ళీ నువ్వు ఊరికి చిన్న చిన్న కానిస్టేబుల్ మీద ఎవరి మీద పడవద్దు, సిఐల మీద ఎస్ఐల మీద. ఈ ఐఏఎస్ని నువ్వు వాడుకున్నావు, ఐపీఎస్ని ఐఏఎస్ని. ఇవాళ నువ్వు ఏ పోలీసులను అంటావు? పోలీసులు అని జనం ఎక్కువ వచ్చినప్పుడు ఇంకా అంబటి రాంబాబు ఆ మాత్రం ఇంట్లో పోయి వాళ్ళని ఏం చేయలే, ఆ మాత్రం పోలీసులు ఉండబట్టి ఇంకా వాళ్ళు నెట్టి ఇంతమంది 30 మంది మీద 40 మంది మీద కేసులు కూడా పెట్టారు. వాళ్ళు ఎవరు అని కూడా చూడకుండా. మరి ఎదరుండాలి వాళ్ళు తెలుగుదేశం నా కార్యకర్తలైన వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇంకా పోలీసులు ఏం చేయలేదు, వాళ్ళు కేసులు పెట్టారు. ఇంకా లోపలే పోకుండా ఆపారు అంబటి రాంబాబు ఇంట్లోకి వెళ్ళకుండా. ఎక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళు నెడతానే ఉండారు జనాన్ని. నెట్టినా కూడా అలింగాల అంత కోపంతో మీరు చేసిన పనులకి రిటార్ట్ అనమాట అది. మీరు ఎంత పని చేసి మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆఫీసు ఎంత గొల్లది. ఆ రోజు పోలీసులు ఏమయ్యారయ్యా? అసలు మంగళగిరి స్టేట్ ఆఫీసు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కూడా 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఉండాయన స్టేట్ ఆఫీస్ పెడితే అది పగలు కొడితే ఆ రోజు పోలీసులు అడిగిపోయారు. జోగి రమేష్ ఇంటి ముందు కూర్చుంటే పోలీసులు అడిగిపోయారు. అమరావతి ఆడాళ్ళను కొడుతుంటే మరి ఏ పోలీసులు కొట్టారు? ఆడాళ్ళు జైలు మా మీద కేసులు ఒక్కొక్కళ్ళ మీద 20 కేసులు ఇవన్నీ అడిగిపోయారయ్యా. పోలీసుల గురించి నువ్వు మాట్లాడతాం తప్పు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నేర్పిన విద్య నేరజాక్ష అని ఇప్పుడు వాళ్ళందరూ చక్కగా నేర్చుకున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళ పనులు చెయ్యాలనేది పోలీసులు కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా చేయాల్సిందే వాళ్ళు. ఎందుకంటే గతంలో నువ్వు చెప్పినట్టు విన్నారు, ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు వినిపోతే వాళ్ళు ఉద్యోగం తీసేస్తారు. నువ్వు కనుక తీసేసి ఈఆర్లో ఎల్ఆర్ అదే అంటారు, పక్కన కూర్చోబెట్టలా కొన్నాళ్ళ పాటు అట్టాగే చేస్తారని ఎవరి కాళ్ళు వినాల్సిందే కదా, వింటారు. ఇంకా వాళ్ళ శక్తికి మించి వాళ్ళ ఇంట్లో పోకుండా ఆపారు. ఇంకా ఆడవాళ్ళ మీద పోకుండా వాళ్ళకి గనక దొరికితే అంబటి రాంబాబు ఆ రోజు పచ్చడి కింద కొట్టేవాళ్ళు. ఇక దొరకకుండా చేట అది పోలీసులు ఘనత. ఇంకా మాత్రం ఇంట్లోకి వెళ్ళనీయకుండా నెట్టడం కొట్టడం వాళ్ళని ఇంకెన్నారు చాలామంది. పాపం కుర్రాళ్ళు ఉరికారు. కానీ చాలామంది కొంచెం కార్యకర్తల లీడర్లు ఇని వాళ్ళ మాటలు బాబు గారు ఊరుకోరు ఇట్లాంటివి చేస్తేనే వెనక్కి తీసుకొచ్చారు. అది గమనించుకొని జగన్మోహన్ రెడ్డి నోరు అంబటి రాంబాబు గారు నోరు ఇద్దరు గత మూసుకుంటే అంబటి రాంబాబు అయితే సంన్నాసిలో మొదట రాకండి. ఆయన వయసుకు తగ్గట్టు ఉంటే బాగుంటుంది. అయ్యి నువ్వు నీ అల్లుడే తిడుతున్నాడు నిన్ను. ఇంకా నువ్వే ఇంత రోడ్ల మీద వేషాలు నడిచావురా. అది రాజమండ్రి దాకా కాకపోతే అక్కడదా నడు చిత్తూరు జిల్లా నుంచి ఆ చివరి విశాఖపట్నం భోగాపురం అవన్నీ శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి చిత్తూరు జిల్లా దగ్గర ఎవడొద్దన్నాను నిన్ను. నడు పాదయాత్ర చెయ్యి, ఒక్కడవే చెయ్యి, చెత్త పోతా ఉండు, నిన్ను ఎవడు వద్దనరు. ఎందుకంటే నేనెంత నువ్వు అంతే. ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా నీకేమి లేదు ఆడ. ఏదో నాకు సెక్యూరిటీ ఇస్తారు, నాకు ఏదో ఇస్తారు అనుకుంటున్నావు. ఇప్పుడు నీకేమి ఈరు. నువ్వు ఒక 420 అని చెప్పి నీ మీద కేసులు పెట్టారు.
నువ్వు అట్టాగే తిరిగి ఆడ డ్యాన్సులు వేసుకుంటా పాటలు పాడుకుంటా పోతే ఇంకా చాలా బాగుంటుంది. అంబటి రాంబాబుకి ఇంకా తగిన బుద్ధి అయితే ఇంకా రాలేదండి. ఏదో మంత్రి పదవి ఇస్తున్నాడు 29లో మీ అందరికి సింగిల్ డిజిట్కి పరిమితం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకొని ఆ దిశగానే మేము 29 కూడా తిరిగి ఆయన క్యాంపెయిన్ చేసైనా మీ మీద ఈ ఉండయి కూడా నిజాలు కళ్ళకు కట్టినట్టు చెప్పి ఓట్లు వేపిస్తాం బాబు గారికి. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం రావాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ అండి.